విధంగా కావాలని అభివృద్ధి పరుస్తున్నటువంటి తరుణంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపున అందరికీ ప్రజలకు చేరవేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి సంక్షేమాన్ని అందించాలనే ఉద్దేశంతో కావలి తెలుగుదేశం పార్టీలో ఎవరైనా సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లయితే వారికి తప్పకుండా మనం ఎంతో కొంత వాళ్ళకి వృత్తి ఏర్పాటు చేసేటువంటి దానికి నాంది పలికి 23 నెలలు పూర్తయినటువంటి ఈ కాలంలో దాదాపు 1700 అప్లికేషన్లు ఈ రోజుకి రావటం, అంటే దాదాపు రోజుకు 3 యావరేజ్ మీద 3 అప్లికేషన్లు, రోజుకి 3 సీఎం రిలీఫ్ ఫండ్ కింద అప్లై చేయడం. అందులో ఈ రోజున 1188 మందికి ఇప్పటికే 9,67,00,000 రూపాయలు ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ అందించడం జరిగింది. ఈ రోజున 48 మందికి 35 లక్షల రూపాయలు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరుగుతుంది. ఇది నిరంతర ప్రక్రియ. 23 నెలల కాలం పూర్తయితే 35 సార్లు పంచామంటే 20 రోజులకు ఒకసారి యావరేజ్గా మనం సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సందర్భంగా మనం ధన్యవాదాలు తెలియజేయాలి. అడిగిందే తరువుగా ప్రతి ఒక్కటి చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నెల 27, 28 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించినటువంటి మహానాడు దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో ఏ అభివృద్ధి కార్యక్రమాలు, ఏ సంక్షేమ కార్యక్రమాలు చేయాలి, వాటి మీద సవీరమైనటువంటి చర్చని మహానాడులో చర్చించి ప్రతిపాదించినటువంటి ప్రతిపాదనలన్నింటినీ కూడా ఆమోదించి పేద బడుగు బలహీన వర్గాల కోసం తెలుగుదేశం పార్టీ కృషి చేస్తున్న విధి విధానాల మీద తెలుగుదేశం కార్యకర్తలు నడుచుకునే నడవడిక మీద దిశ చూపినటువంటి అభివృద్ధి ప్రదాత జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించి నూతన టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని మహానాడు వర్చువల్గా నిర్వహించడంలో కూడా సక్సెస్ చేసినటువంటి మన ప్రీతం నేత, భవిష్యత్ నాయకుడు, కాబోయే ముఖ్యమంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారికి ఈ సందర్భంగా మహానాడును దిగ్విజయం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మన కావలిలో 12 క్లస్టర్స్లో క్లస్టర్ ఇన్ఛార్జీలు, క్లస్టర్లు, మండల పార్టీ అధ్యక్షులు, టౌన్ కమిటీ ఆధ్వర్యంలో అందరూ కూడా 12 క్లస్టర్స్లోనూ మహానాడును ఘనంగా నిర్వహించి పార్టీ ఎడల, తెలుగు ప్రజల ఎడల, కావలి నియోజకవర్గ కార్యకర్తల నిబద్ధతను, క్రమశిక్షణను అందరికీ ఆదర్శంగా తీసుకునే విధంగా కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచడంలో తెలుగుదేశం పార్టీ యొక్క క్రియాశీలక బాధ్యతను ప్రజలు గుర్తించే విధంగా మనం ప్రతి సమస్యను ప్రజల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించే విధంగా మన కావలి తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని నిన్నటి మహానాడుతో కావలి ప్రజానీకానికి తెలియజేశాం. మనందరం కూడా ఈ 1 సంవత్సరం మళ్ళా మహానాడు లోపల ఈ మహానాడులో తీసుకున్న తీర్మానాలన్నింటినీ కూడా అమలు చేస్తూ మన రాష్ట్ర ప్రభుత్వానికి, మన తెలుగుదేశం పార్టీకి, మన ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా భవిష్యత్ నాయుడు శ్రీ నారా లోకేష్ బాబు గారికి మంచి పేరు తెచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా పనిచేద్దామని ఈ టెక్నో ఒలింపియాడ్, సివో స్పార్క్, మెడి స్పార్క్ వంటి ఆధునిక అకాడమిక్ ప్రోగ్రామ్స్ ద్వారా
విద్యార్థుల్లో లాజికల్ థింకింగ్, సైన్స్ అవగాహన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డు కరికులంలలో అత్యుత్తమ ఫలితాల సాధనకు దృఢమైన పునాది వేస్తోంది నారాయణ. అనుభవజ్ఞులైన అధ్యాపకుల సమగ్ర మార్గదర్శకత్వంలో ప్రతి విద్యార్థిలో లాజికల్ థింకింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ కి పదును పెట్టి జాతీయ స్థాయి విజేతలుగా తీర్చిదిద్దుతూ వారి ప్రతిభను శిఖరాగ్రాలకు చేరుస్తోంది నారాయణ. అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూమ్స్, అత్యుత్తమ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ తో కూడిన సాంకేతికతతో కూడిన విద్యా వాతావరణం, విశాలమైన ప్లేగ్రౌండ్, పరిశుభ్రమైన డైనింగ్ హాల్లో రుచికరమైన పోషకాహారం, సౌకర్యవంతమైన హాస్టల్ సదుపాయాలు కల్పిస్తోంది నారాయణ. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. వావిలేటిపాడు, ధనలక్ష్మీపురం, నెల్లూరు.